दादा जिंदाबाद अरे शंकर दादा जिंदाबाद पंचोटी सोदुकोरलो बेडके पंच उंडरा తాగి సెంటర్ జబలో ఎవరి మీద పడితే అరే చంటి ఆ భోజనాల దగ్గర కిళ్ళీలు కావాలంట అర్జెంట్గా ఏర్పాటు చంపేస్తాను కేకలేసినంత ఈజీ కదండి జువ్వలేడం అంటే అవన్నీ బుల్లబ్బాయి ఏర్పాటు చేశాడు మావయ్య వెళ్ళి లోపలికి వెళ్ళాడు నువ్వు దీన్ని ఫాలో అయిపో నేను నిన్ను ఫాలో అయిపోతా షర్టు మార్చుకోండి నా మాట వినండి మీ ఆయన ఇంకా షర్టు మార్చుకోలేదా చూడరా ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అలే బావ దొరికాడు ఇద్దరు దొందుకు దొందే అరే తొందర రారా బాబు 4 పీకేస్తుంది మమ్మలాక రండ్రా ఏంటి తమ్ముడు ఈ బ్రాండ్ కోసమే రేయ్ ఎవరెవరికి ఏం కావాలో చూసుకోండి షర్టు మార్చుకోండి ఏంటి బావా ముందు ఆ షర్టు మార్చుకోవచ్చు కదా షర్ట్ కాదు ఇంకోసారి అడిగితే దాన్నే మార్చేస్తా షర్టు మార్చుకోండి ఫోటోలు అయిపోతున్నాయి షర్టే కదా మార్చుకోవాలి ఈళ్ళలో ఎవరి షర్ట్ బాగుంది వెంకట్రావు బాబు గారిది అయితే అని తీసుకెళ్లి ఫోటోలు దిగు ఎప్పుడు ఇంతే నువ్వెక్కడికి రా ఫోటో దిగడానికి నీకు చాలా ఆశలు ఉన్నారా కూర్చో నీలాంటి మొగలు పోయిస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట మొక్కై బామర్ది నువ్వు కూడా పెగ్గేయచ్చు కదా అమ్మో అన్నయ్య చంపేస్తాడు నేను చెప్తారా ఓ పెగ్గై అన్నయ్య వచ్చాడు చెప్పండి నేనేం తాగట్లా ఎవడరా మంచి మంది కలిపింది అన్నయ్య అంటే ఉచ్చపోసుకునే వాళ్ళకి ఈ ఎదవ మాటలు ఎందుకు తొందరగా రండి ఏ మా జాగ్రత్త నాకు తెలుసు అన్నయ్య చూడవే దాని పొగరు ఇంతుంది అవతల గౌరీ పూజకి టైం అయిపోతుంది రా అన్నయ్య రా అమ్మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి ఈ ప్లేట్ తీసుకో ఏంటమ్మా నాన్నను వదిలేయడానికి భయంగా ఉందా నన్ను చూడు ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు నువ్వు నా కళ్ళ ముందున్నప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అలాంటిది నేను లేని చోటు పంపేటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాను కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వంశం రాది నీ జీవితం ఎలా ఉంటుందో నాకు అనిపిస్తోంది చూడు భయపడదు కళ్ళు మూసుకుని బ్రతికేయచ్చు నన్ను నమ్మరా వెళ్ళు చీర మార్చుకెళ్ళు తీసుకెళ్ళండి అన్నయ్య మగపిల్లి వారు వచ్చేస్తున్నారు నువ్వు ఎదురెళ్ళి తీసుకురా నమస్కారం అండి నమస్తే ప్రయాణం ఎలా ఉన్నారు బావగారు ఇంకొకసారి బావగారు అనండి బావగారు అది చాలా పెళ్లి కూతుర్ని తీసుకురండి ముహూర్తం సమీపిస్తోంది వెళ్ళి తీసుకురారా నువ్వు పక్కరా అన్నగారు మన ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం ఏ తీవే షర్ట్ మార్చుకోండి రే సైదులు సుబ్బలక్ష్మి కిందికి ఏమైనా వచ్చిందేమో చూడు సుబ్బలక్ష్మి దీన్ని ఫాలో అయిపోండి ఎంతైనా మీకు మీరే సాటి బావగారు సుబ్బలక్ష్మి కనిపించట్లేదని సుబ్బలక్ష్మి పొలం పొలం చూసుకునే సుబ్బారావు కొడుకు ఎర్రబాబుతో కలిసి పొలాల్లో పని చేసుకుని బతికేటోళ్ళం అట్లాంటిది మీకు దోహం చేస్తావా అసలు నా కొడుకే కాదు చంపేడు బాబు అని చంపేడు బాబు చెప్పు పొద్దున్నుండి ఆ ఎర్రబాబు కొడుకు తిరిగి ఇప్పుడు తెలియదంటారా
బాబు గడి పెళ్లికి వచ్చాడు అనుకున్నాం కానీ ఇలా చేస్తాడని మేము అనుకోలేదు సార్. మాకు నిజంగా ఏ పాపం తెలియదు సార్. చెప్పు ఎవరు ఉన్నారా? బాబు గడికి మేము కాకుండా ఇంకో 3 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వాడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుంటారు సార్. చెప్తారు సార్. నెల్లూరులో సీని గాడు అని ఒకడు ఉన్నాడు సార్. కాకినాడలో ఎవరో హైదరాబాద్ లో కృష్ణ. సూపర్వైజర్ సీన్ గాడా? అవును. సరుకు వేసుకుని మద్రాసు పోయిండ్లా? ఆ సీన్ గారు లోడ్ వేసుకుని చెన్నై వెళ్ళాట. రావడానికి 4-5 రోజులు పడుతుంది. వాడు వచ్చేదాకా అక్కడే ఉండి తీసుకురండి. దగ్గరా బాబుగాడు ఎక్కడ? ఆడుండేది రామచంద్రపురంలో. అక్కడికి వెళ్ళి అడగండి. నువ్వు ఉన్నది ఇక్కడేరా? రాత్రి జిల్లాలు దాటిస్తారా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు? నాటకాలు ఆడుతున్నావా? చెప్పరా ఎక్కడ అమ్మాయి? చెప్పు. ఎవరు ఒక్కరు మాట్లాడండి. చెప్పరా నీ జిమ్మడిపోను. అడగండి. ఇక్కడున్న ప్రతి వాడు అడుగుతాడు. అందరూ నా చుట్టాళ్లే. అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. మనోళ్ళు 10 మంది కుర్రోళ్ళు పంపించేదించండి. అడగండి. నాకు తెలియదు సార్. నిన్ను మరేం సార్, వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకుంటాం కామనే. ఇలా పెద్దలు కూడా కాదంటాం కామనేగా. కాస్త అటు ఇటు ఉన్న వాళ్ళు విడిపోతారు, బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు పారిపోతారు. ఇవన్నీ కామనే సార్. దీనికోసం ఎందుకు ఇంత హడావుడి చేస్తాను? నాకు నిజం. ఎంత ధైర్యం రా నీకు? నిన్న కూడా ఇలాగలడు. అమ్మాయి గురించి అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందని చెప్పి ఎగతాళి చేశాడు. ఒక్కడి తగిలిచ్చి నేనే తీసుకొచ్చాను. రేయ్ ఫోన్ చేస్తానన్నా చేయరా? ఫోన్ చేయి. ఇప్పుడు మ్యాటర్ అది కాదు. ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. మీ అమ్మాయి మీకు కావాలి అంతేగా. ఆ బాబు గారు నా కాంటాక్ట్ లోకి వస్తే నేనే మీకు చెప్తాను. అన్నా మీ సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. పోనీ మీ ల్యాండ్లైన్ నెంబర్లో ఏ ఉంటాయిగా. అమ్మాయి దొరికే వరకు నువ్వు ఈ ఊరు నుంచి కదలవు. సంబంధం లేదని చెప్పి ఇప్పుడు ఇలా పారిపోతే ఏంటి అర్థం? నిజంగానే మాకు సంబంధం లేదు సార్. మీరు చంపేస్తారేమో అని భయంతో. నేను కోప్పడి 22 ఏళ్ళయింది. దాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. పారిపోవడం చిన్న విషయమారా? కాదు. మీకు సంబంధం లేదని తెలిస్తే నేనే పంపిస్తాను. ఈలోగా ఎవడైనా అమ్మాయి దొరికేంత వరకు ఈ ఊరుదులు వెళ్ళను. మీరు చెప్పినా వెళ్ళను. చిన్నబాయ్ అన్నయ్య వీళ్ళని తీసుకెళ్లి చెట్లో పడేయండి. వదరా లోపలికి. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? చుట్టుపక్క ఊళ్ళలో ఉన్న బాబుగారి చుట్టాలందరినీ పట్టుకుని మరీ అడిగాం బావా. ఎవరికి వాళ్ళు మా దగ్గరికి రాలేదు అంటున్నారు. చంటిగాడు ఫోన్ చేశాడు అన్నయ్య. ఆ నెల్లూరు సీన్ కూడా ఇంకా రాలేదంట. అన్నయ్య మన ఊరు ఎస్ఐ వచ్చాడు.
ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, మొత్తం చూసుకుంటానండి. నీకేమైనా పిచ్చా? అక్కడ ఉండేది మన కూతురు, తాను అల్లరొద్ది. అవన్నీ వద్దు. మీకు ఫోన్. ఇదిగో లాయరు, అలానే వదిలేయొద్దని చెప్పు. ఈ కంప్లైంట్ అడావుడి లేకుండా ఏం చేస్తాడో చేయమని చెప్పు. నాకు నా కూతురు కావాలంతే. నా కొడుకు కూడా కావాలి. మనమేంటో తెలిసి కూడా ప్రేమద్దాం అంటే తప్పు చేశాడు. చేయొచ్చు కదా. నాకు అడొక్కసారి దొరికితే మళ్ళీ ఈ ఊర్లో ఎవరో తప్పు చేయకుండా చేస్తాను. ప్రేమించడం తప్పే కదా నాన్న? కాదా? తప్పు కాదా? రేయ్ ఆగరా. నువ్వేంటి లోపలికి వెళ్ళు. హలో, ఒక్కిల్లు వదలకుండా అన్ని వెతికేమన్నాయా? అన్ని. ఊర్లో ఎవరిని అడిగినా ఒకటే మాట, మన అమ్మాయిదేం తప్పులేదంటావు. అంతా ఆ నా కొడుకే చేశాడంట. ఒప్పుకోకపోతే చేతులు కోసుకుంటాను, నేను చచ్చిపోతానని బెదిరించాడంట. మన వీధుల్లో, మన ఇంటి ముందు, మన షాపుల దగ్గర ఇదంతా చేసి మన అమ్మాయిని లేకపోయాడంటే వాడికి ఎంత ధైర్యం? తప్పే కదా, లేపుకెళ్ళడం తప్పే కదా నాన్న? తప్పు కాదా? కాదా? ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? ఎవరు నేర్తావు ఎవరిని నీకు? లోపలికి వెళ్ళు, వెళ్ళు. వాడేమో లేపుకెళ్తా అంటున్నాడు, వీళ్ళేమో లేపేస్తా అంటున్నారు. ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను, అందుకే నాకు ఇలా జరుగుతోంది. జరక్క జుట్టాడు చేతిలో ఉంది, తెచ్చుకోవాలని వెళ్ళారు. ఆడమి ఏకంగా గుండుకి సదులాడు. ఆడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకోవడానికి ఒక దారుంది. ఏంటి, ఇంకో తప్పు చేస్తారా? వాడికి సాయం చేస్తా. స్వామి, అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి. కృష్ణ, మనం వెళ్ళాల్సింది ఇటు కాదురా, అటు. అమ్మాయిరా? అమ్మాయి ఏంట్రా? నేను ఎస్కేప్ అయింది ఈ అమ్మాయి గురించారా? నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. ప్రేమించేది ఈ అమ్మాయినారా? ప్రేమింతున్నావా? ఈ మిస్ట్లో ట్విస్ట్ ఏంట్రా? వచ్చేసారా? ఏంటి, ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చేస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో, కొట్టిన దాకా వెళుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతారో చూద్దాం. సార్, వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా? అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి ఎవర్రా? నేనకంటావు రెండో కూతురులే. కొత్త కదా. ఎతికేవా? ఏమన్నా తెలిసిందా? మదర్ ప్రామిస్ గా వెతికాను సార్. అసలైతే ఈ ఊళ్ళో 615 ఇళ్ళు కాదు, 642. పెళ్లి కాని అమ్మాయిలు 39 కాదు సార్, 44. ఎవరిని అడిగిన వాళ్ళకి వాళ్ళు మేమే అందగత్తిలో ఉంటున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది సార్. కానీ ఇక నవల కాదు సార్, ఊరంతా వెతికాను. ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్నే. కావాలంటే నన్ను కూడా చూసేయండి. సర్లే, టెన్షన్ పడకు. నేను చెప్పిన పోలికలతో అమ్మ ఎక్కడుందో కనిపెడతాం కొంచెం కష్టమే. అందుకే ఆ అమ్మాయి ఎక్కడుందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ ఎతికే. ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయచ్చు. అదేదో ఇవ్వండి సార్, కనిపెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది. దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అమ్మాయిని ఎలాగైనా వెతికి
ఏంటో ఏంటి ఏం లేదు నాన్న. ఏమైందమ్మా? పీడకలు ఏమైనా వచ్చిందా? నా లైఫ్లో మగాడే లేడన్నావు కదే, వచ్చేసాడే. వాడు లవ్ చేస్తుంది మిమ్మల్నా? అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరే వెతుక్కున్నారన్నమాట. ఇంతకీ వాడిని మీరు చూసారా? వాడు మిమ్మల్ని చూసాడా? వాడు ప్రేమిస్తుంది మిమ్మల్ని అని వాడికి తెలుసా? అమ్మయ్య, సగం కంగారు తగ్గింది. అమ్మాయి గారు, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేస్తాం? దేవుడికి మొక్కుకోవడమే. ఏమని? 1, మీ అక్క త్వరగా దొరకాలని. 2, మీరు వాడి కంట పడకూడదని. దొరికాడు రా. లేట్ గా దొరికినందుకు ఘాటుగా కోటింగ్ ఇచ్చినట్టున్నారా? చెప్పు. రేయ్, ఆఖరి సార్ అడుగుతున్నా, చెప్పకపోయా ఉంటే నిన్ను నీ ఫ్రెండ్స్ తో పాటు కట్టకట్టు లోపలేసి కొడతా నా కొడక. కుక్క చావు చేస్తావు. చెప్పు. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందయ్యా. అంతకు మించి నాకేం తెలియదయ్యా. వాళ్ళే చేశారా ఫోను? చెప్పు, వాళ్ళే చేశారా ఫోను? లోడ్ తీసుకొని చెన్నై వెళ్ళబోతుంది. మిల్లుకు ఫోన్ వచ్చిందయ్యా. అమ్మతోడే, నాకు అంతకు మించి ఏం తెలియదయ్యా. ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? వైజాగ్ నుంచి వచ్చిందయ్యా. వైజాగ్ నుంచి? ఎక్కడ్రా? 9th ఫ్లోర్. బుల్లబ్బాయ్, నువ్వు కూడా రా. అలాగే బావా, నువ్వు వెళ్ళి చూసుకోండు. సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? అమ్మాయి దొరికిందనుకో మనందరం ఫ్రీ. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్నా ఓ టీ తాగుదాం రా. అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే, రా వెళ్దాం. వేషాలు వస్తున్నావా? పోనీ దీనికి అర్జెంట్ అన్నా. వస్తుంది కదా, ఏంటా తొందర? బుల్లబ్బాయ్, నువ్వు లిఫ్ట్లో రా. మీరు రా. ఏమైనా తేడా జరగాలి, నరికేస్తాం మీ అందరినీ. చూస్తావేంట్రా? రే కృష్ణ, రే నువ్వేంటి? ఇటు నుంచి రాలేపోయాను, అందుకే ఇటు నుంచి వచ్చాను. ఏమైంది? కృష్ణ, నువ్వు రే, నీకు అసలు బుద్ధున్నా? పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా? ఫోన్ ఆవిడ ఆఫ్ చేసుకోలేదు, ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే. మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తీసుకెళ్ళిపోయారు. రే, మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పాను కదా. నీ ఆవిడ సీనియర్ గారు చెప్పని చెప్పింది. ఈలే కదా మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయటే ఉన్నారు. నాకు భయంగా. నువ్వేం భయపడకు, వాడున్నాడు కదా, వాడే మా పెళ్లి చేసింది. గొడవలని చదువుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి, ఓకేనా? వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెప్పి మ్యారేజ్ చేయి, నేను చూసుకుంటాను. శుభలక్ష్మి రా, తొందరగా త్వరగా. ఇటు వెళ్ళిపోదాం, రండి త్వరగా. ఏ లక్ష్మి, భయపడకు, నీ చెయ్యము. ఎక్కు, నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలుకో. రా, తొందరరా. ఎస్, ఎవరు కావాలి? శంకర్ ఉన్నాడండి. ఆయన దుబాయ్లోనే ఉన్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. మీరు
సుబ్బలక్ష్మి బాబు వచ్చారు. వెతకండి రా. అన్నా ఇటు ఇటు. మా అత్తయ్య. బుల్లబాయ్ అచ్చుడు. నువ్వు అచ్చుడు. ఒక నిమిషం ఆగండి. 2 రోజుల క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరు ఫోన్ చేసేవారండి. బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. అమ్మా దయచేసి తెలిస్తే చెప్పండి అమ్మా. తెలీదు. ప్లీజ్. తెలీదండి. Hold on, hold on. ఆపండి. బస్ ఆపండి. ఎక్కడ త్వరగా ఎక్కు. మీరిద్దరు ధైర్యంగా ఉండండి. అక్కడ రమేష్ గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. అంతా వాడే చూసుకుంటాడు. మీరే కంగారు పడదు సరేనా? మర్చిపోయాను. అవసరానికి డబ్బులు ఉంచు. సరిపోతేగా? ఓకేరా వెళ్దాం. ఆగండి ఆగండి ఆగండి. హోల్డ్ ఆన్. ఏంట్రా? మీరు హ్యాపీగా? అంతా నేను చూసుకుంటాలే. మీరు వెళ్ళండి. నేను చూసుకుంటా. ఓకేనా? బాయ్. జాగ్రత్త. ఎక్కడ చంపేవారు నువ్వు? ఎక్కడ పారిపోయారు నువ్వు? జంప్ ఏంటన్నా? టీ తాగుతానికి వెళ్ళా. ఎవరు చెప్పి వెళ్ళావరా? ఏంటి టీ తాగుతానికి వెళ్తే జంపా? ఏరా ఇది బాగా ఓవర్నా? అసలు జంప్ ఏమన్నా రిటర్న్ ఎందుకు వస్తానా? చెప్పెళ్ళచ్చు కదరా. చిన్నబాయ్ ఏమైంది? దొరకలేదు. అంతా చూసాం, ఎక్కడా లేదు. వీళ్ళందరూ లోపలేంట్రా. ఓపెన్ పని అంటే అడిరా. పదండ్రా. అంతా నువ్వే చేసి ఇన్ని డ్రామాలు ఆడతావరా? అక్కడ బాబు గడికి మొత్తం నువ్వే హెల్ప్ చేసి ఇక్కడ నాకు సంబంధం లేని విషయంలో నా పేరు చెప్పాడు మా మీద విరుచు పడతావరా? ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదురా? ఎందుకురా చెప్పాలి? కృష్ణ మెల్లిగా 3 దెబ్బలు పడగానే 3 ఊర్లు పేరు చెప్పారు. ఇంకోటి కొడితే వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు. అలాంటిది మీకెంతరా చెప్పాలి? వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుని కాలమే పట్టడానికి వచ్చారు. కనీసం అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా? లేదు. వాళ్ళ అమ్మ ఏడుపులో వాళ్ళ నాన్న అరుపులో నాకు ముఖ్యం కాదు. మన బాబుగాడును సుబ్బలక్ష్మి హ్యాపీగా ఉండాలి అంతే. ఓకేరా, నీకున్న గట్స్ మాకు లేవు. ఇక్కడికి వచ్చి ఇంత చూసిన తర్వాత కూడా వైజాగ్ లో మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంట్రా? వాడు నా ఫ్రెండ్ రా. హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను. అవసరం అయితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇస్తావురా? నువ్వు గొప్పడు. మరి ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు. సరేరా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ దోమని మా ప్రాణాలు ఎందుకు తీస్తావు? మేము ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్సే కదా, మరి మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వండి రా. ఇంకా అనవసరం రా, నీకు స్వార్థం ఎక్కువైపోయింది. ఎవడికి లేదురా స్వార్థం. నీకు నీ ప్రాణం. ఆ నీలకంఠం గాడికి ఆడు పరువు మర్యాద. నాతో కిటికీలో మాట్లాడుతుంటది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయికి లోకం ఏమైపోయినా పర్లేదు, అలా అక్క ఏమైపోయినా పర్లేదు, తను మాత్రం సేఫ్ గా ఉండాలనే స్వార్థం. అలాగే నాకు నా ప్రేమ, నా హ్యాపీనెస్. ఎవరో అమ్మాయి రా, మొత్తం వినేసింది. ఇట్లా వెళ్ళిపోయిందా? ఆడిపోతుంది, చెప్పేస్తుందేమో. అమ్మాయి మొత్తం వినేసిందిరా. ఈ అమ్మాయి ఎవర్రా? మీరు మామూలు వాళ్ళు కారు. చాలా తెలివిగా వాడి చేతిలోంచి బయటపడ్డారు. వాడు కూడా మామూలోడు కాదు. ఇన్ని రోజులు అక్కకి బాబుకి సాయం చేసింది వాడే. వాళ్ళని వైజాగ్ లో తప్పించింది కూడా వాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యొద్దు.
దీంట్లో తల దూర్చకుండా ఉండటమే మనకు మంచిది. ఎవరు తప్పించాడు అన్నావే? ఎవరు వాడు? నాకు తెలీదు బాబాయ్. బుల్లబ్బాయ్ వాళ్ళంతా నీ బయటికి లాక్కురా. చూడదే చూడు, వీళ్ళలో ఎవడో చెప్పు చెప్పు. చూడు మీ నాన్న చూడు ఎలా చూసుకున్నాడు మిమ్మల్ని. ఏం లోడ్ చేశాడని ఊరంతా ముందు తలదించుకునేలా చేశారు. చెప్పు చెప్పు వాడేవడో. వీళ్ళల్లో ఎవరికి తెలుసు నాకు తెలియాలి. ఓ నిక్కడే నరికి పోగులు పెడతా. చెప్పు వాడికి తెలుసు వాళ్ళు ఎక్కడ ఉన్నారో. వీడేనా చెప్పు. వీడు కదా వీడిని చూడు. వాడేనా చెప్పు. సరిగ్గా చూడు మీనా. చూడు సరిగ్గా చూడు. వీడేనా? వాడే కదా. వీడా? వాడేనా చెప్పు. వీడేనా? చెప్పు. వీడు కదా చెప్పు. వీడేనా? చెప్పు. వీడా? చెప్పు వీడా? వీడేనా? చెప్పు. వీడేనా? వీడు కాదు. వీడా? చెప్పు. చెప్పు వీడా. వీడి ప్రాణాలు తీస్తా. చెప్పు. 5 రోజులు తిండి తిప్పులో లేకుండా తిరుగుతున్నావు. అర్థం కావట్లేదా? చెప్పు. సరిగ్గా చూసి చెప్పు. 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 చెప్పు మీనా. చెప్పు. చెప్పడానికి కాదయ్యా బాధ, చూస్తే ఏమవుద్దా అని. చెప్పు. చూడు మీనా. చెప్పేనా చెప్పు. చూడు మీనా. చూడు ఈడే కదా. చెప్పు మీనా. ఈడే కదా. అంతా చూసి కూడా ఎంత నాటకాలు ఆడాడు. ఆ ఎర్రబాబు గారిని ఎక్కడ దాచావు? నీ ప్రాణాలు తీసేనా నిజం చెప్పిస్తా. చెప్పు. చెప్పరా. మాట్లాడు. ఎందుకు చెప్పాలి? వాళ్ళు చేసిన తప్పేంటి సార్? వాళ్ళు ప్రేమించుకున్నారు, అది కాపాడుకోవడానికి పారిపోయారు. అది తప్ప? ఇది మీ భాషలో కామనరా? కాదు, కరెక్ట్. ఇంకా వాళ్ళు పట్టుకుంటానికి ట్రై చేయొచ్చు సార్. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు. నేను లేనుగా. నేను లేను. వాళ్ళు నాకు కావాలి. వాళ్ళు మీకు దొరకరు.
చంపేస్తాను నా కొడక. నా ఫ్రెండ్ కోసం నేను చచ్చిపోతాను కూడా రెడీ అయ్యి. అవునా? ఒక్కడి కోసం ఎంత మంది ఫ్రెండ్స్ వదులుకుంటావో చూస్తా. ఫ్రెండ్ కోసం చావండి. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. ఎక్కడ ఎక్కడ? హైదరాబాద్ లో ఎక్కడున్నారు? వాళ్ళు హైదరాబాద్ బస్ ఎక్కిచ్చారు. నాకు అంతవరకే తెలుసు. నిజమా అబద్ధమా? నిజం. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. ఏమైనా అయ్యిందా? ఏదైతే అయ్యిందిలేండి. రేపు వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్తున్నారంట. అక్కడ మీ అక్కయ్య గారు దొరికితే వాళ్ళని వదిలేస్తారు, లేదంటే పాతేస్తారు. ఏదేమైనా వాళ్ళు ఈ ఊరు తిరిగి వచ్చే అవకాశమే లేదు. రేపు బయలుదేరరా. ఎవరో ఏంటో తెలియని అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తావు? తెలుసురా. తెలుసా? ఎవరు సార్? ఎన్నాళ్ళు మనతో మాట్లాడిన అదే అమ్మాయి, మీనా. నీలకంఠ రెండో కూతురు. మైండ్ తప్పిందా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? వాళ్ళ చేతుల్లోంచి కాపాడి నీ చేతులతో చంపేయడానికా? నోరు మీరా. ఈడ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? ఆ ధైర్యం అమ్మాయికి ఉండక్కర్లేదా? ఈయన చూడటానికే భయపడింది. రేయ్, నువ్వు అనుకునే జరగవురా. అదిగో మనం హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం. వీడు ఇంకేం చేయలేడు. పదండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని రా. పెరట్లో తలపేలేదు చూడు. ఒక్కో బండి డీజిల్ ఖర్చులకి 3,000 మొత్తం పంచేయరా. అలాగే. లెక్క తర్వాత చూద్దాం. సరే అని. ఏ బండికి ఎంత డబ్బు కావాలి? అమ్మాయి చూస్తున్నారా? చూసుకొని చివరి చూపులు. ఇంకో 5 నిమిషాలు బండి బయలుదేరుతుంది. ఈ లవ్ స్టోరీ ఇక్కడే అంటే పత్రా. ఆ బళ్ళు కూడా ఎక్కించండి. ఎక్కించు. అమ్మ తల్లి, అన్ని కరెక్ట్ గా ఉంది అక్కడ. నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తున్నావా? మనసులో ఏదైనా ఉంటే ధైర్యం చేసి చెప్పే. అప్పుడైనా మన బ్యాచ్ కి కష్టాలు తప్పుతాయి. ఏంట్రా వాగుతున్నావు? అరే తప్పే ఉంది సార్. అందరం కట్టుకట్టుకుని హైదరాబాద్ వెళ్తున్నాం. ఆవిడ మనసులో ఏమైనా ఉందనుకో, గబుక్కున ఏమైనా చేస్తే మళ్ళా పట్టుకునేది మమ్మల్నేగా. అందుకే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. తల్లి అలాంటిది ఏం లేదు కదా. అమ్మాయి గురించి పిచ్చి పిచ్చిగా వాగాడు చంపేస్తాను అనుకున్నావు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళేది కూడా మీ అమ్మాయి గురించే. ఆలోచిస్తున్నావు ఏం చేద్దామని? అసలు బుద్ధి రాదా? ఏమనుకుంటావరా? చిన్నబాయ్. అన్నయ్య, మీనాను కూడా బయలుదేరు. తనెందుకన్నయ్య? ఆడపిల్లరా, దాని క్షేమం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఇంకోసారి ఇంట్లో పొరపాటున కూడా తప్పు జరగనివ్వను. తీసుకురా దాన్ని. వెళ్ళి. ఏ తప్పే జరగకూడదు అనుకున్నావో ఆ తప్పే జరుగుతుంది. అసలే నరాలు తగ్గే టెన్షన్ నుంచి బయటపడ్డాం అనుకుంటే మళ్ళీ నరకంలో తోస్తాడేంట్రా. అనుకుందంతా జరుగుద్దా ఏంటి? సుబ్బలక్ష్మి దొరికేదాకా టైం ఉంది. ఈలోగా మీనాతో ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్పిస్తా. గడప దాటిస్తేనే గాబరా పడిపోయారు. ఇప్పుడేకంగా ఊరే దాటించేస్తున్నాడు. జాగ్రత్తమ్మా. సాక్షి ఉందిరా నీకు? తీసుకొచ్చేస్తావా అమ్మాయిని? మీరు ఇక్కడ కళలు కంటుంటే మిమ్మల్ని కన్నవాళ్ళు కన్నీళ్ళతో బ్రతుకుతుంటారు. నీకు ఇది అర్థం కాదులే.
నీలాంటి వెదవల వల్లే కూతుళ్ళు కాపాడుకొని నానా కష్టాలు పడుతుంటారు. నువ్వైనా అర్థం చేసుకో. దొరికిందా? ఇక్కడ కూడా రాలేదంట. లేదుగా. బాధ్యత లేని వెధవ. ఇప్పుడు ఈడికి పేలిందిరా. అమ్మో, ఈ నీలకంఠం వాడు మామూలుడు కాదురా బాబు. ఈ తొక్కలో సెంటిమెంట్లని చూస్తే ఈ జన్మలోనే కాదు, అసలు ఏ జన్మలోనూ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు. మరేం చేస్తారు సార్? తండ్రి కూతుర్లే విడగొట్టాల్సిందే. రేయ్, నీకంటే ఆ బాబుగాడే బెటర్ రా. పడగొట్టాక విడగొట్టాడు. నేను విడగొట్టి పడగొడతా. 9191 అవును, ఆ నెంబర్ ఫీడ్ చేసు. ఫేస్ అంత ఇన్నసెంట్ గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళు. అమ్మా తల్లి నీకే చెప్తుంది, లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళు. ఏ చెదిరా గోపి. రే వత్రాన్ని ఉండండి రా. ఏంటి? ఇదిగో అమ్మాయి, లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటాం. అబ్బాయి ఏం లేదు సార్, ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది. లేడీస్ కదా సార్, మనం ఎత్తుకుతాం సార్. మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సార్ బండెక్కమన్నానా? ముందు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్ సార్. నువ్వేంటి ఇక్కడ? బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని. ఏ ఐస్ క్రీమ్ పార్లర్, అదే అక్కడి నుంచి రైట్ సార్. రైట్. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇలా అయితే కుదరదు కానీ పద. ఆటో ఇదిగో, నిద్ర ఎక్కడికి 10 నిమిషాలు జంప్ అయిపోయి ఓ అండర్స్టాండింగ్ వద్దాం. ఆటో. ఏం నాన్న? ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ స్పీకర్ అని నువ్వే ఫీల్ అవ్వకలేదా? ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే. ఇదిగో మన ఇద్దరం యూత్, ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ వద్దాం. పద. ఆటో. నేను తీసుకొస్తాను సార్. జాగ్రత్త. రండి. రండి రండి. నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోండమ్మా. రండి. మళ్ళీ ఏం చేశారు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? నమస్తే. వా, ఎండగా ఉంది. క్యా పూరి భయ్యా. రే మామా, ఆ నడుం చూడరా. అమెరికా మే भी नहीं मिलता. చూడు మామా, తిరిగిపోలా. నీ టేస్టే టేస్ట్ రా. పట్టుకుంటే వదలవుగా. వీడికి నీళ్ళు అవడం కూడా సరిగా. మొహం చూపించి మాట్లాడు. అందుకని కొట్టేస్తావా? నాకు చూపిపోయినా పర్లేదు, ఊరందరికి చూపియక్కర్లా. అర్థం కాలే. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలే. అనే ఏంటనే ఆగిపోయారు? పొద్దు నుంచి తిరిగి కాలు పడిపోతా. అలాగంటే ఎలా మరి? మన వల్ల కాదు. ఏంటనే? సుబ్బలక్ష్మి ఆటోలో వెళ్ళిపోతుంది. ఎవరు మీరు? ఏం కావాలి? లక్ష్మి, క్షమించండి, పొరపాటు జరిగిపోయింది. క్షమించండి. మన సుబ్బలక్ష్మిలాగా అనిపిస్తాను. వెళ్ళి బండెక్కరా. వెళ్ళండి అందరూ, ఎక్కువ. మీనా మీనా ఇద్దరు ఎక్కండి. ఇక్కడ నా కూతురికి పంచరం కొని తమ్మని చూసారండి. విడదీసావు కదరా, ఇప్పుడు వెళ్ళి ఎత్తుకో. అమ్మా, ఒక అమ్మాయి దొరకకపోతేనే చిరిగిపోతుంది, ఇంకో అమ్మాయి దొరకకపోతే పగిలిపోతేమో.
कौन है तू? चल निकल। चल हट। ए शाने, कौन है तू? जर यहाँ खड़ा खड़ा क्या देख रहा? जयदी रहा। चल चल निकल, फुट। घूर घूर के क्या देख रहा? चल निकल। నా తల్లి కోర్టు చిన్న పిల్ల వెళ్తుంటే కూడా రావాలిగా, ఎదురు జరుగుంటే అనవసరంగా అందరూ టెన్షన్ పెట్టింది. కోర్టు నువ్వు ఆగరా. నా లవ్ కోసం సెల్ఫిష్ గా నేను ఈ సిటీలో తీసుకొచ్చాను. నా వల్లే వాళ్ళదంతా. అర్థమైందిగా, ఇప్పుడైనా వదిలేస్తావా? వదిలేయటమా? తప్పు నా వల్ల జరిగిందన్నాను కానీ నేనేమైనా తప్పు చేశానని చెప్పానా? ఒక్కసారి ప్రేమించాక ఇంపాసిబుల్. నేను ప్రేమించలేదంటే నీకు అర్థం కానట్టుంది. నువ్వు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఇవాళ నువ్వు కనపడిపోయేసరికి నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు అర్థమైంది. నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమిస్తే లేపుకెళ్ళిపోతావు, అంతేగా? అంతేగానంత ఈజీ అనుకున్నావా నీకు లేపుకెళ్ళిపోవడం? దొరికితే చంపేస్తారు. అయినా మీ అక్కే కావాలనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రాణాలు చేతిలో పెట్టుకు తిరుగుతున్నారు. నీకు అంతేగా. నీ దుష్టులు చేసే పెద్ద తప్పు. మీ నాన్నకైతే అర్థం కాకపోవచ్చు, నువ్వు దాని వయసు దానివేగా, నీకైనా అర్థం కావాలిగా. ప్రేమిస్తే అర్థం అవుతుంది. ఇంకా ఎంతకాలం ఈ తిరుగుడు? ఇప్పటిదాకా జోళ్ళు ఎరిగాయి, ఇక కాళ్ళు ఎరగాలి. అబ్బా, నా కోసం ఆగడమేంట్రా? ఈలోగా టమాటాలు కుళ్ళి చస్తాయి. నేను రావడం నా చేతుల్లో ఉందా ఏంటి చెప్పు? చూసావా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో? ఆడే గనక లేకపోతే మీనా పరిస్థితి ఏమేదో ఊహించుకో. అమ్మో ఎరా రేయ్, అందరూ పల్లెటూరు మేడం లాగా ఒకేసారి పరిగెత్తి చావకపోతే ఎవడో ఒకడు అక్కడ ఉండి ఆడవచ్చుగా. ఎవరిని తాపి నువ్వు అనేది? ఇంకేమన్నా? ఇదిగో వెధవల్ని తిండి దండగేదవను పెద్ద పిగుడుగాడు లాగా వచ్చారు. మా చావేదో మేము వస్తున్నాగా, అక్కడ అమ్మాయి దగ్గర ఉండి ఆడవచ్చుగా. మా చావు మేము చేస్తున్నాం సార్. నోరుంది కదా అని పద్ధతి లేకుండా మాడకండి. ఏంట్రా పద్ధతి? ఏంట్రా పద్ధతి? పద్ధతి నువ్వు నాకు నేర్పుతున్నావా? పడుతున్నాం కదా అని కొడతానే ఉన్నారు. ఏ సంబంధం లేని మీ అమ్మాయి కోసం మేము నానా సంఖ్య ఆగుతున్నాం. ఇంకొకసారి చెయ్యి ఎత్తితే ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చుని వాడు లేడు. అంటే నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా? నేనప్పుడు నీళ్ళైతే నా ఇల్లైతే ఇంకా చూస్తారు చావ కొట్టగా వెధవల్ని. చూడండి, ఆ వెధవ సంతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎంతవరకు తెచ్చారు? ఏంటిది? ఏంటి గోలా? ఎవరింట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ వచ్చిన పనేంటి? ఇక్కడ జరుగుతుందేంటి? క్షమించండి.
దయచేసి క్షమించండి ప్లీజ్. చాలు. వెతకవలసిన పద్ధతి మాత్రం ఇది కాదు బావా. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తాను. దొరకగానే కబురు చేస్తాను. దయచేసి వెళ్ళిపోండి బావా. దీన్ని కూడా లేపుకెళ్ళిపోరా. అప్పుడు కానీ బుద్ధి రాదు దీనికి. లాడ్జీలో రూమ్లైనా బుక్ చేయనా? సార్ మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్ళొచ్చు. మమ్మీ 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 ఎక్కడికి వెళ్ళావురా? చెప్పేది ఎక్కడికి వెళ్ళావురా? 20 రోజులు ఉన్నావో చచ్చావో తెలియక ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావురా? చెప్పు. లక్ష్మి గారు, ఆ పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇవ్వక నువ్వేమైపోయావని ఎంత ఎంత టెన్షన్ పడ్డావు తెలుసా నీకు? తెలుసా? తెలుసు తల్లి, తెలుసు. తెలుసు నీకేం తెలియదు. తెలుసు. చూస్తున్నారు బాగోదు. ఎవరు చూస్తే ఏంటి? చూస్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఇంచి మా వాడికి తెలుసండి. వాళ్ళని వెతకడంలో మా వాడు మీకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే. ఏరా నిజమా? అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తావు, ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. నీ ఆలోచన బాగుందిరా. నిన్నేమో అనుకున్నాను. భలేవాడిరా. ఆ రోజు నువ్వే కదా వచ్చావు. ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళావా? నీ కాఫీ కట్టు. అన్నయ్య గారు, ఇది మీ ఇల్లు అనుకోండి. మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా. వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎందుకంటే కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవా. అమ్మా నోరు మూసుకోరా. అవునరా, నువ్వు 10 నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు. అలాంటిది 20 రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది. ఏమిట్రా విషయం? అమ్మా నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. సర్లే వెళ్ళు. నువ్వు రామ్మా. బందీల దొడ్లో దొన్నపోతులు వేసినట్టు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ అమ్మాయిని లేపు పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టావంటరా? ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదరా. బ్యాడ్ నైట్. సేమ్ టు యు రా. ఇంట్లో అనుకున్నా, మీ ఇంట్లో కూడా ఉందా? ఏంటి మళ్ళా కట్టేసావు? బాగోదు. తీ రాట్లేదు. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టిందా? ఎందుకు కట్టేశారు? చూసావా? భయం. ఒక్కడనే కొడుకుని మనమా కుదురుగా ఒకే చోట ఉండలేం. అందుకే మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు భయం. చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది. ఇల్లంతా ఒకటే ఏడుపులు. చూడలేకపోయాను. చాలా భయం వేసింది. తట్టుకోలేక పారిపోయాను. అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం. పారిపోయేవాడిని. అమ్మ తీసుకొచ్చి కట్టేసేది, మళ్ళీ పారిపోయేవాడిని. భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను. అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను. కానీ మొదటిసారిగా ఆగాను. నేను చూశాకే. ఇంకా పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు. అది ప్రేమ ఏమో నాకు తెలీదు. నీకు తెలియకుండానే నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతోనే ఉన్నాను. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. నిన్ను వదలను.
మళ్ళీ ఆడి గురించి ఆలోచించేలా చేసాడ్రా. మన కృష్ణ గారు మామూలుడు కదా. హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నావు రే దెబ్బతో. ఇంకోసారి కుమ్మించుకో, బొమ్మ కూడా శుద్ధిగానే. చిన్నబాయ్, అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండి. దా. ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా, నేను ఏదో ఒకటి చెప్పి ఉండిపోతాను. అందులోనూ మీనా కూడా ఏమంటలేదురా. నేను కొంచెం బాగా ట్రై చేసుకోలే, సరేనా? ఎక్కారా అందరూ? రా సార్, ఈ ఒక్క రోజుకు నన్ను వదిలేయండి సార్. కాదు సార్, రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళు తీసుకెళ్ళాలి సార్, వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా. అమ్మా ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు. ఏదో ప్రేమతో ఉండి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. ప్రేమ విషయం తెలిసే చెప్తున్నాను, వెళ్ళరా వెళ్ళరా. ఆడొక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రే రా. వస్తున్నా సార్. ప్లాన్ అంతా చెడగొట్టింది. రే త్వరగా ఎక్కండి. హలో, బావా లాడ్జ్ అదే. వాళ్ళు 5 రోజులుగా ఇదే లాడ్జిలో ఉన్నారంటనే. चलेगा क्या? उन लोगों के बारे में पूछे थे। कौन है रे तुम लोग? कहाँ से आए? तेरा बच्ची थी क्या? रूम दिए तो बगैर पैसे से चले गई? चल पैसे निकाल। अबे चल बैठ। क्या रूम दिया तो गलती होगा क्या? पैसा नहीं दिए तो यहाँ से नहीं जाते, समझा क्या? हाथ निकाल के बात कर, हाथ निकाल के बात कर. ఏంటి ప్రాబ్లం? అరే అన్న, వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చినా, కిరాయి లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. పైసలు అడగొద్దా? क्या बात कर रहे हो? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తావేంటి? నీకు తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు? ఇల్లే వచ్చింది. హలో, నేను కృష్ణ మాట్లాడుతాను. మన బాబు గారు ఎక్కడరా? అది మా వాళ్ళు సుబ్బలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్. రే ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్న ఎక్కడ? పోతావు చూసుకుని పోరా. పోయే కాలం రాలేదనే. సార్ సార్ సార్, ఏంటి సార్ ఇది? మీరు ఏం తప్పు చేసిండ్రా? నా కూతురు ఉండాల్సిన చోట రాది, కళ్ళు మూసుకుని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నా. కళ్ళతో కూడా చూడలేని చోటు. ఏ తండ్రి కూడా తట్టుకోలేరా. నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొండోడ్ని, మొరటోడ్ని, పెళ్ళి పెళ్ళాం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా, సుబ్బలక్ష్మి. ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో. అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. మొత్తం మారిపోయాడు. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు, పరువు, ప్రతిష్ట, గౌరవం
ఆస్తి అంతస్తు అన్నీ సంపాదించాను. చుట్టోళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు. ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతురు కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడొచ్చి తన్నుకుపోయాడు. ప్రేమంటే ఇదేనారా? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు. అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే తులుపుకున్నారు, మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురయ్యా. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు చెప్పు, నాకు చెప్పు. నా కూతురు కావాలి, నాకు చెప్పు. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు? కూతుర్ని కని పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి. నీకు అర్థం కాదులే. పరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది. 22 ఏళ్ళు పోయింది. అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలరా. నాకు కూతురు కావాలి. వచ్చాను కదరా, ఎతికానా? అక్కడన్నా ఇక్కడన్నా ఎన్ని చోట్లకి వచ్చాను. ఏదో ఒక పిచ్చి ఆశ, నా సుబ్బలక్ష్మి నాకు దొరుకుతుందని. వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప? కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా? చంపేండ్రా కొడుకుని.
ఏంట్రా ఇదే నమ్మడం అర్థం జర్రా కొట్ట వల్ల ఎవరి దగ్గరికి వచ్చాయంటే చెప్తాను సార్ వద్దు సార్ వద్దు చెప్తాను మర్యాద చెప్తుంది జరగండి రా ఇట్లా మోహన్ చక్కలైపోతే చెప్తాను చక్కలైపోతే వద్దు నన్ను కూడా చూడు చెప్తాను సార్ నువ్వు తప్పుగా ఇంకోసారి అతను మీరు చేస్తే ఊరుకోన్నా చెప్తున్నాను కదా నాన్నమని కూడా చూడు మిమ్మల్ని అందరినీ వద్దనుకుని వచ్చేసానంటే ఏంటి అర్థం ఎందుకు నా వెంట పడతారు నేనేం తప్పు చేశాను ఏం తప్పు చేశాను ఇలా వచ్చేయడం ప్రేమించడం తప్పు కాదా? కాదు ఇదంతా జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది ప్రేమించాను మీతో చెప్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరు మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకుని సుఖంగా బతకడం నా వల్ల కాదు అందుకే వచ్చేసాను వీడితోనా ఎలా రా నాన్న నాకు అనిపించట్లేదు నాకు అనిపిస్తోంది నాన్న నన్ను చూడండి ఎంత ధైర్యంగా ఉన్నానో మీరేం భయపడక్కర్లేదు అర్థం అవుతుందా ఏమీనా నేను తప్పు చేశానా నీకు అర్థమైతే నువ్వైనా చెప్పవే ఇంక పరిగెత్తే ఓపిక నాకు లేదు నాన్న చంపేయాలనుకుంటే ఇద్దరిని చంపేయండి కానీ విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను ఏంటి పోలీస్ కేసు పెడతావా ఈయన మీద ఆయన్నే వద్దనుకొని వచ్చేసాను ఆయన ఎందుకు కుక్కల్లా వెంట పడతారు ఏమన్నావు ఏంటి బాగుతున్నావు చిన్నబాయ్ కుక్కనేనమ్మా కుక్కనే తండ్రిని కదా 22 సంవత్సరాలు మీ ఇద్దరిని కాపలా కాసి కాసి అలవాటైపోయిందిరా ఉన్నట్టుండి నువ్వు కనపడపోయేసరికి కుక్కలా తరిమేసి క్షమించు తల్లి కంగారు పడిపోయానంతే వెళ్ళిపోతానమ్మా పోలీస్ కేసు వద్దు బయలుదేరండి బయలుదేరండి అందరూ టైగర్ చూసావు ఇలా మాట్లాడుతున్నా నాన్నతో మాట్లాడచ్చా ఇదిగో నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కూతురువే ఈరోజు వీడు ముఖ్యమయ్యాడు అలాగే రేపు నీకేదైనా అయితే నాన్న నేనున్నా అందుకే నేను వదిలేసి వెళ్తున్నా అది గుర్తుంచుకొచ్చాను దారా నాన్న నువ్వు బాధపడకు తల్లి నీకేం కాదు నేనున్నా నీ పెళ్లి ఎలా జరుపుతానో చూడు కళ్ళు మూసుకుని బ్రతికేవచ్చు బంగారం కృష్ణ ఎక్కడ సార్ బాధ పెట్టాను క్షమించు
మీ మీదున్న కోపంతో కాదు, నా కూతురు మీద నాకు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోగలను. చిన్న కూతురు పెళ్ళికి వచ్చేయండి. మనసులో ఏం పెట్టుకోమాకండి, జరిగింది జరిగిపోయింది. మనం ఒకటి. ఏం బాధపడమాకరా. ఏమనుకోకే. వస్తానయ్యా. ఊళ్ళో కలుద్దాం. కొట్టినప్పుడు కొట్టాడు, ఇప్పుడు ఏమనుకోకూడదు అంటున్నాడు. రే పదరా. రే కృష్ణ, వెళ్ళొస్తాంరా. బాయ్. వస్తాంరా. వస్తాం కృష్ణ. బాయ్ సార్. వస్తాం. లేవరా, లేవమంటుంటే నిన్నే ప్రేమించావు అంతేగా, తప్ప? రే, ఆ అమ్మాయితోనేగా నీకు సంతోషం ఉంది. దానికోసం నువ్వేం చేస్తావు నాకు తెలీదు. అమ్మా మాట్లాడుకో. రే, నువ్వు మాత్రం ఇలా ఉండడానికి వీల్లేదు. రే, అమ్మ చెప్పింది నిజం రా. అంతమంది మధ్యలో మీనా నిన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే తన ప్రేమ మాకే అర్థమైందిరా. నీకెందుకు అర్థం కాలేదు? రేయ్, నువ్వు ప్రేమను మాత్రం చంపుకోవట్లేరా, నిన్ను కూడా చంపుకుంటున్నావు. వద్దురా. అవతల అమ్మాయి పెళ్లి జరుగుతుంది. పెళ్ళికి ఇంకా టైం ఉంది కదరా, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఏం చేయగలం? ఏమీ చేయలేం. లేపుకొచ్చేద్దాం. అవునరా, అవును. అలా చేసి రే, సింపుల్గా అడుగుతున్నాను చెప్పరా, అమ్మాయి లేకుండా ఉండగలవా? ఉండగలవా? అయితే నువ్వే డిసైడ్ చేసుకో ఏం చేయాలో. ఊరుకు బయలుదేరండ్రా. మీనకెక్కడమ్మా? నాకు తెలీదు. తెలీదా? రే జాగ్రత్త. ఏం చేయాలో తెలియట్లేదు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నాకేం కాదని ధైర్యం ఉండేది. ఇప్పుడు మొదటిసారి భయం వేస్తుంది. నాన్న నన్ను నమ్మకుండా తీసుకెళ్ళినప్పుడు కూడా నా మీద నాకు నమ్మకం ఉండేది. అక్క చేసిన తప్పు నేను చేయనని, ఎవరిని ప్రేమించనని. కానీ ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం. ట్రైన్ కదిలిన క్షణం అర్థమైంది అక్కెందుకు వెళ్ళిపోయిందని. బాధపడకండమ్మా. అల్లుడు, సిటీ నుంచి కుర్రోళ్ళు వచ్చారు. నిజం, ఇప్పుడే చూసొస్తున్నాను. అన్నయ్య ఎవరు వచ్చారు చూడు. నమస్కారం అయ్యా. జరిగింది ఇది మనసులో పెట్టుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇప్పటిదాకా మా కోపాలే చూశారు, అసలు మేమేంటో ఇక్కడ నుంచి చూపిస్తాం. ఈసారి మేమేంటో కూడా చూపిస్తాం సార్. అలా ఉండిపోయి ఉంటానయ్యా, లోపలికి పిలు.
వచ్చిన వాళ్ళు ఏంట్రా ఇలా నుంచో పెట్టావు? రండి లోపలికి తీసుకెళ్ళి వెళ్ళండి. రండి. ఇంత సంతోషంగా మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదమ్మా. అతను వచ్చేసాడే. ఇంక ఈ పెళ్లి గురించి నాకు భయం లేదు. ఏ నర్సే పూలు తెచ్చారా? రే చిన్నబాయ్ ఇట్రా. అన్ని లోపల పెట్టించండి. ఇదిగో ఆ కుర్రోళ్ళు. ఏం లేదు, నేను చూసుకో. ఏ కృష్ణ అమ్మగారు బాగున్నారా? సరే ఎక్కడికి ఇంత హడావిడిగా? లేదా అదే నీ ఫ్రెండ్స్ ఎక్కడ? వాళ్ళు అక్కడ ఎవరినైనా ఎతుకుతున్నావా? యాక్చువల్లీ అదే ఖాళీగానే ఉన్నావుగా, దా కూర్చొని మాట్లాడుకుందాం. కృష్ణ టిఫిన్ చేసావా? వాడు తింటాడు, నీ పన్ను చూసుకోరా. పద కూర్చుందాం. దా కూర్చో. అమ్మ బాగుందా? బాగుంది సార్. అసలు మీరు వస్తారనుకోలేదు నేను, చెప్పకుండా వచ్చేసారు. చూడు పెళ్ళి అడావిడి, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. పని లేనివాడు నేను ఒక్కడిని అనుకున్నాను, నువ్వు తగలేవు. పెళ్ళేదాకా నాతోనే ఉండు. ఉంటావు కదా? అన్ని రెడీయా? రే మలేరియా, కృష్ణ మీనాతో మాట్లాడాడేమో చూడరా. మండపానికి వెళ్ళేలోగా అమ్మాయి మనతో ఉంటుంది. ఈ ఊరికి 4 దిక్కుల్లో 4 కార్లు పెట్టాను. ఓకే రే, మనకు కూడా క్యారెక్టర్ కదా. అబ్బా ఏంటండి మీకోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నారా? రండి పట్టుబట్టలు మార్చుకుందరు గాని. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఇంకెప్పుడు? పెళ్లి వాళ్ళు వచ్చే టైం కూడా అయింది. రండి. ఒకడే ఉన్నావు మాట్లాడుతున్నా, నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఆ అబ్బాయి పెళ్ళయ్యేదాకా ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే ఉంటాడు. రండి అలా రండి, పదండి. ఏంటండి ఆ తొందర? నెమ్మదిగా వేసుకోవచ్చుగా. సరే అండి. వసు, ఈ పూలు జన మీనా రూమ్ పట్టుకెళ్ళు. అలాగే అవి కూడా అక్కడికి ఇవ్వండి. విడిపోవడం భరించలేం కదా. నువ్వు నన్ను చూసాక ఆగానన్నావు, నేను నిన్ను చూసాక కదిలేను. ఇక ఆగలేను. నువ్వంటే ఇష్టమని నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆయనకంతా తెలుసు. సార్ మన పొజిషన్ సార్. ఇప్పుడు మన పొజిషన్ కన్నా వాళ్ళ పొజిషన్ అయిపోయి. త్వరగా రా. మీనా ఎక్కడున్నావమ్మా? కూర్చుని పట్టరా. అలాగేనండి. ఏంటి నాన్న? ఏం లేదమ్మా, నువ్వు రెడీ చేయండి. అది తీయమ్మా. నువ్వు అటు తిరిగమ్మా. బావగారు కొంచెం అన్నయ్య వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు కాస్త
వచ్చేసిందా సార్? ఈడేంట్రా ఆయనతో కూర్చున్నాడు? అరే ఈ స్కెచ్ చేసిన ఎక్కడ లేకపోతే మనకి ఆమ్లెట్ అయి దొరుకుతుంది. వీడు ఎక్కడ ఉన్నాడు? ఎదగండ్రా. ఇక్కడ కూర్చున్నావేంటన్నయ్య? అవతల గౌరీ పూజకి టైం అవుతుందిరా. అవతల చాలా పనులు ఉన్నాయి. రా అన్నయ్య, రా. పద పద. మా నాన్నగారు ఆశీర్వాదం తీసుకోండి. మా ఈ అక్షతలు వారికి ఇవ్వండి. ఏంటండి అన్నయ్య? ఏంటన్నయ్య ఇది? ఇప్పుడు ఏమైందని? ఊరుకో. నువ్వు వెళ్ళమ్మా, చీర మార్చుకోండి. ఏంటన్నయ్య నువ్వు? మా అందరికి పెళ్లిళ్ళు చేయలే? మేమందరం సంతోషంగా లేవా? అది కూడా బాగుంటుందిలే. ఏం కాలేదు, ఏం కాలేదు. వెళ్ళు, 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 వెళ్ళు. ఏం కాలేదు, వెళ్ళు, వెళ్ళు. అన్నయ్య, పెళ్లివారంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. రా అన్నయ్య. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా? నా కూతురు పెళ్లి. ఇలాంటప్పుడు ఎవడో ఒకడు వచ్చి నా పెద్ద కూతుర్ని, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు మళ్ళీ? నువ్వు నా కూతురు లేపుకెళ్ళడానికేగా? చెప్పు, లేపుకెళ్ళడానికేగా నా కూతురు? లేపుకెళ్ళాలంటే ఎంతసేపు సార్? లేపుకెళ్ళాలనే ఉంది. లేపుకెళ్ళగలను ఈ ధైర్యంతోనే సార్ మీ అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించింది. ఎవడో మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడని మీరు అందరూ బాధపడుతూ ఉంటే నవ్వొచ్చింది. కానీ ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతే ఒక తండ్రి ఎంత బాధపడతాడో మిమ్మల్ని చూసాకే భయం వేసింది. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్. ఆ కొట్టంలో ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేవాడిని సార్. కానీ ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అర్థమవుద్దో కూడా తెలియట్లేదు. ఆలోచించాను సార్. మీకు చెప్తేనే కరెక్ట్ అనిపించింది. నా బాధ మీ ఒక్కరికే అర్థమవుద్దు అనిపించింది. వచ్చేసాను. లేపుకెళ్తానికి మాత్రం కాదు సార్. మీనా 2 నిమిషాలు కనపడిపోతేనే అల్లాడిపోయాను. 20 రోజులు మీ అమ్మాయి గురించి మీరు ఎంత అల్లాడిపోయారు అర్థమయ్యాక ఆ నొప్పి తెలుసునండి. నేను ఆ పని చేయలేను సార్, చేయను కూడా. కానీ నా లైఫే ఇక మీద నుంచి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్? నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి సార్. ఈ పెళ్ళి ఎక్కడ ఆగిపోద్దేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు. ఈ పెళ్ళి ఎక్కడ జరిగిపోద్దేమో నేను టెన్షన్ పడుతున్నాను. ఎలాగైనా మీ కూతురు కాపాడుకోవాలి మీరు, అలాగే నా ప్రేమను కాపాడుకోవాలి నేను.
మన ఇద్దరు గుండె చప్పుళ్ళు ఒకటే సార్. మీ కూతుర్ని ఇన్నాళ్ళ నుంచి కాపాడుతుంది మీ ప్రేమే సార్. మళ్ళీ అంత ప్రేమ నా దగ్గరే ఉంది, అర్థం చేసుకోండి. ఎక్కడన్నా ఎతకాలరా నీకోసం? అక్కడ చూడరా మీనా నీకోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు. ప్రేమించిన విషయం నాన్నగారికి తెలియకుండా అక్కెళ్ళిపోయింది. అది అక్క తప్పు. మన విషయం తెలిసి నాన్నగారి పెళ్లి జరిపిస్తున్నారు. ఇది ఆయన తప్పు. మనం చేసేదేం తప్పు కాదు. దా. తప్పుంది. నేను ఈ ఊరు వచ్చింది మీ నాన్నకి మనం పడే బాధ గురించి చెప్తాను, కానీ నేను తీసుకెళ్తాను కాదు. చెప్పాను, ఆయనకు అర్థం కావట్లేదు. ప్రేమిచ్చే హక్కు మనకుంది, కానీ లేచిపోయే అధికారం మనకు లేదు. ఈ ఇల్లు పడిన బాధ చాలు మీనా. మళ్ళీ ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టకూడదు. విడిపోతాం, బాధే. భరిద్దాం. చిన్నబాయ్ ఏంటి వదినా? మీనని తీసుకురమ్మంటున్నారయ్యా. వసుంధరా, మీనాన్ని తీసుకురా. అలాగేనండి. నువ్వు వెళ్ళి బీరువా తాళం వేసుకో. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? మీతో ఉన్నప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు లేని చోటికి పంపిస్తున్నారు. ఎంతో ఆలోచించుంటారుగా. మీరిచ్చిందే నాన్న ఇది. జీవితం మొత్తం కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని బతికేస్తాను. ఏమైందిరా నీకు? ఫ్రెండ్ లవ్ కోసం అంత కష్టపడ్డావు. నీ లవ్ అలా వదిలేస్తావేంట్రా? నీకోసం ప్రాణాలు ఇస్తామని చెప్తాం కదా. ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే ప్రాణాలు ఇస్తానికైనా సిద్ధపడిపోతాంరా. అలా ఫీల్ అయ్యే నేను ఒకటి విషయంలో తప్పు చేశాను. నా విషయంలో మీరు ఎవరా తప్పు చేస్తే నాకు ఇష్టం లేదు. పదండ్రా, పదండి. నాకింకా అర్థం కావట్లేదురా, నా కూతురు నీతో ఎలా ఉంటుందో అని. కానీ ఒక్క విషయం తెలుసు, నీతో సంతోషంగా ఉంటుంది. రేపు తనకేమైనా అయితే కాపాడుకోవడానికి నేనున్నాను. కానీ తను సంతోషంగా ఉండాలంటే నువ్వు ఉండాలి. ఈ విషయం నాకు అర్థమైనట్టు నా చుట్టూ ఉన్న సగం మందికి అర్థం కాదు. వెళ్ళిపోయారు. పర్వాలేదు, అన్నిటికన్నా నా కూతురే నాకు ముఖ్యం. వెళ్ళు, నా కూతురుని తీసుకెళ్ళు. వెళ్ళు. ఒక అట్టికలు చెప్పరా, పెద్దమ్మని కూడా తీసుకొచ్చేద్దాం.